నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం నగరానికి వరదల భయాన్ని తొలగించే విధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక సంస్కరణల దిశగా అడుగులు వేశారు. ఇదివరకే జిల్లా స్థాయి సమీక్షలో సమస్య పరిష్కారానికి పలు ఆలోచనలు చేసిన రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక భేటీ అయి శ్రీకాకుళం వరదల సమస్యను ప్రధానంగా చర్చించారు. ఇందుకోసం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ నుండి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై అమిత్ షా కూడా సానుకూల స్పందన తెలియజేయడంతో ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. శ్రీకాకుళం నగరంలో నాగావళి నది పరివాహక ప్రాంతంలో తీరం రక్షణ గోడలను నిర్మించాలని కోరారు. ఇదివరకే వరదల కారణంగా శ్రీకాకుళం నగరం నష్టపోయిన తీరును వివరిస్తూ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ ఆవశ్యకతను వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగలగలవానిపేట వద్ద నాగావళి నది సముద్రంలో కలిసే చోట, కళింగపట్నంలో వంశధార నది కలిసే చోట నదీ ప్రవాహ దిశ నిత్యం మారుతూ తీరం కోతకు గురవటంతో పాటు పరివాహక ప్రాంతాలు సైతం ముంపునకు గురవుతున్న నేపథ్యాన్ని అమిత్ షాకు వివరించారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థలు సిద్ధం చేసిన డిపిఆర్ల ఆధారంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుండి నిధులను మంజూరు చేయాలని అవసరమైన నిధుల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అమిత్ షా దృష్టిలో ఉంచారు. దీనిపై అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను గమనించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలు మద్దతు ధర 2400 రైతుకు దక్కేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అన్నదాతలకు భరోసా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ప్రధాన సాగు ప్రాంతాలైన పొందూరు, ఆముదాల వలస, జలుమూరు, సారవకోట వంటి మండలాల్లో తక్షణమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన పంటను కూడా నిబంధనల ప్రకారం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకోకుండా చూడాలని కోరారు. సాగు ఖర్చులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ సమిష్టి కృషితో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక స్వర్ణయుగం ప్రారంభమైందని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కొనియాడారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర శాసనసభ్యులు వారి కార్యాలయంలో బుధవారం పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నో మౌలిక సదుపాయాలతో పెట్టుబడులను ఆకర్షితులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కలవనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 1,35,964 కోట్లతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టు రావటం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైగా యువతకు ఉపాధి లభిస్తోందని తెలిపారు. ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తును మార్చే గని అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. లోకేష్ జాబ్స్ ఫస్ట్ విజన్ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అతి తక్కువ కాలంలో అనుమతులు మంజూరు చేయించి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారని తెలిపారు. ఒక జూమ్ కాలుతో ఇంతటి భారీ పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురావడం ఆయన సమర్థతకు నిదర్శనమని, అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు మరియు లాజిస్టిక్స్ రంగం పుంజుకుంటోందని తెలిపారు. క్యాప్టివ్ పోర్టు, రహదారుల అనుసంధానం వల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని తెలిపారు. యువతకు విజ్ఞప్తి, స్థానిక యువత ఈ అవకాశాలను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలని, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 1,35,000 కోట్ల పైన పెట్టుబడులతో ఈ రోజు అనకాపల్లి పెట్టమైంది. అంటే సుమారుగా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఎంత తాపం పడుతుందో చూడండి. దీనికి ప్యారలల్ గా సుమారుగా 5,000 ఎకరాల్లో ఏదైతే అనకాపల్లిలో మనం పెడుతున్న మెట్లగార్తల ప్లాంట్ ప్యారలల్ గా ఏదైతే మెయిన్ పోర్టు కూడా పెట్టడం అనేది జరిగింది. సుమారుగా 3,000 కోట్లతో ఆ పోర్టును కూడా శంకుస్థాపన చేస్తూ అది కూడా దానికి అనుసంధానం జరిగింది. దీనిలో కూడా సుమారుగా 6,000 ఉద్యోగాలు మళ్ళీ పోర్టులో కూడా వస్తున్నాయి.
అంటే దీనికి అనుసంధానంగా వచ్చిన కంపెనీల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏ విషయం తీసుకున్నా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతుంది. గతంలో వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు అభివృద్ధి బాటలో మనం నడుస్తున్నాం. గూగుల్ సంస్థ విషయంలో కానీ మనం ఇప్పటికే చూసుకున్నాం. సుమారుగా ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు మనకి ఇప్పుడు వచ్చున్నాయి. ఇంకా ఏవైతే పెట్టుబడులు మనకు వచ్చాయి మీరు చూసారో, గూగుల్ సంస్థ వేరే వేరే సంస్థల నుంచి వచ్చిన పెట్టుబడులు అన్నీ ఉన్నాయో సుమారుగా 23 లక్షల పెట్టుబడులు మనకు వచ్చున్నాయి. ఈ 23 లక్షల పెట్టుబడులు కూడా కార్యరూపం దాలుస్తున్నాయి. అతి తక్కువ టైంలో 28 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తున్నాం. మనమైతే ఏదైతే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చామో, కానీ ఈ 2 సంవత్సరాల్లోనే 28 లక్షల ఉద్యోగాలని యువతకి మనకి ఇస్తుంది. అందుకే యువత తరపున, ఈ ఉత్తరాంధ్ర ప్రజల తరపున, మెయిన్ యువత తరపున కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన అందరి యువ నాయకులు, మనందరి ఆరాధ్య దైవం, భావి తరాలకు మన నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగ యువతీ యువకులు ఈ మెగా జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మార్చి 31న ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డి, స్కిల్ దునియా, ప్రస్మీన్ హెచ్ఆర్ సొల్యూషన్స్, నాగార్జున అగ్రికేమ్, కాన్సెంట్రిక్స్ ఫార్మా, పిఎంజే జ్యువెలరీస్, జాయలికాస్, డెక్కన్ కెమికల్, ఐస్మార్ట్ సొల్యూషన్ వంటి ప్రముఖ సంస్థలు సుమారు 15 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 500 పైచిలుకు ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ చదివిన 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ యువకుల అర్హులని కలెక్టర్ తెలిపారు. ఈ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీ సిటీ, నెల్లూరు, హైదరాబాద్ నందు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు తప్పనిసరిగా naipunyam.ap.gov.in వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని రిఫరెన్స్ నెంబర్, రెజ్యూమ్, ఆధార్, విద్యార్హతలు, ఒరిజినల్స్, జెరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజు ఫోటోతో కలిసి ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రాంగణానికి రావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ తెలిపారు. మాకు న్యాయం కావాలని పెన్షనర్స్ కు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ బృందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మార్చి నెల 25వ తేదీన ఆర్థిక బిల్లులో కలిపి దొడ్డిదారిన పెన్షనర్ల ప్రయోజనాలను వ్యతిరేకంగా వాలిడేషన్ యాక్ట్ 2025ను పార్లమెంట్లో చట్టంగా రూపొందించి సదరు చట్టం ప్రకారం 1/1/26 ముందు పదవీ విరమణ పొందిన వారికి పీఆర్సీ గాని ఇతర ఆర్థిక సంబంధ అంశాలేవి వర్తించకుండా చేస్తున్నారని ఆ చట్టం రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ తెలిపారు. వారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిరసనగా సదరు వాలిడేషన్ యాక్ట్ 2025 రద్దు చేయాలని, పెన్షనర్ల హక్కులు కాపాడుకోవాలని నేడు శ్రీకాకుళం ఏపీ ఎన్జీఓ హోం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నిరసనగా వెళ్లి ప్రధానమంత్రి మోడీకి వినతి పత్రం పంపించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా సంఘ గౌరవాధ్యక్షులు విశ్రాంత విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘ జెండా ఆవిష్కరణ గావించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాలిడేషన్ యాక్ట్ 2025 రద్దు చేయాలని, మా పెన్షన్ హక్కులు కాపాడుకోవాలని, పీఆర్సీ ఫలాలు పెన్షన్దారులకు ఇవ్వాలని, సకాల తీర్పు అమలు చేయాలనే నినాదాలతో నిశ్శబ్ద వాతావరణంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఊరేగింపుగా వెళ్లి జిల్లా కలెక్టర్ వారిని కలిసి ప్రధానమంత్రిని సమర్పించమని వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తప్పక ఆ వినతి పత్రం భారత ప్రభుత్వ ప్రధానమంత్రికి పంపుతామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ అయినటువంటి పెన్షనర్లలో మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పెన్షనర్లుగా ఉన్నటువంటి వీరందరూ కూడా మనోవేదనకు గురవుతున్నారని, అందుకని తక్షణమే చేసినటువంటి చట్టం పైన సవరణలు చేయాలని ఈవేళ యావత్ భారతదేశంలో కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ వారి సూచనల మేరకు ఈవేళ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఈవేళ ఈ ర్యాలీ నిర్వహించడం ద్వారా, ఈ శ్రీకాకుళం జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వహించడం ద్వారా దీన్ని విజ్ఞాపన పత్రాన్ని మనం జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం ద్వారా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తక్షణమే చేసిన చట్టం పైన సవరణలు చేసి పెన్షనర్లకు మేలు చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెలియచేయడం, నిరసన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.
ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవంతం చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె సోమసుందరరావు గారికి, అలానే ఏపీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ఎస్ ప్రకాశ్రావు గారికి, కార్యదర్శి శ్రీ ప్రసాదరావు గారికి మరియు మిత్రులందరికీ కూడా ఇది ఒక శాఖకు సంబంధించినటువంటిది కాదు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుండి పెన్షనర్స్ అందరూ కూడా పాల్గొన్నందుకు గాను అందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో గ్యాస్ట్రో ఎంటరైటిస్ ఘటన నేపథ్యంలో సస్పెండ్ చేయబడిన కమిషనర్ హెచ్ కూర్మారావును తిరిగి విధుల్లోకి తీసుకురావడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 సభ్యుల కమిటీ సమగ్రంగా విచారణ జరిపి వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం తాగునీటి పైప్ లైన్ లో లీకేజీలు, పర్యావరణ సమస్యలేనని నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం కూర్మారావుపై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసి వెంటనే అమల్లోకి వచ్చేలా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా మంగళవారం పునర్నియమించడం జరిగింది. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు అప్పగించిన అదనపు బాధ్యతలను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలకంగా వ్యవహరించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో సానుకూల స్పందనను పొందుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశానుసారంగా బీజేపీ ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ప్రస్థానాన్ని, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు ఏప్రిల్ 6 నుండి మన ఊరు మన జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు తెలిపారు. బీజేపీ ఆవిర్భవించిన ఏప్రిల్ 6న ప్రారంభించి జనసంఘ ఆవిర్భవించిన అక్టోబర్ 21 వరకు తొలి విడతలో 6 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రతి పల్లెలో భాజపా జెండా ఎగురవేసి కేంద్ర నిధులతో గ్రామాల్లో ఏర్పాటవుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎల్ఈడీ లైట్లు, సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందుతుందో తెలియజేస్తామని జిల్లా అధ్యక్షులు తెలిపారు. కావున శ్రీకాకుళం జిల్లా బీజేపీలో ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ గ్రామాన మన జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం సాలిహుండాం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలో ఇటీవల పూర్తయిన అంతర్గ్రామ సీసీ రహదారులు ప్రారంభించి ప్రజలకు అంకితమిచ్చారు. ఈ రహదారులు గ్రామ ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించడమే కాకుండా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్కు తరలించేందుకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని పలు కాలనీలు సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రైతన్న మీకోసం వారోత్సవాల సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాల పంపిణీ చేస్తూ రైతులకు అవగాహన కల్పించారు. పంట బీమా, మద్దతు ధరలు, రుణమాఫీ, సబ్సిడీలు, వ్యవసాయ యంత్రాల పంపిణీ వంటి పథకాలపై వివరంగా తెలియజేశారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు అభివృద్ధి దేశాభివృద్ధికి మూలమని అన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఇంకా నేను శివాలయం రోడ్డు అంటే ఒక్క శివాలయం అనుకున్న మేసారు ఇప్పుడు చెప్పారు. ఎంతో మంది వ్యవసాయదారులకి అందరికీ ఇది ఉపయోగపడే రోడ్డు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోడ్డు ఏదైతే పల్లె పండుగలో మొదట్లో మనం చేసుకున్న 35 లక్షలతో సీసీ రోడ్ టు శివాలయం బిట్టు 1, బిట్టు 2 34 లక్షలు, అంటే దాదాపు 70 లక్షలు. అలాగే 5 లక్షల విలువతోని పూడి రామణ ఇంటి నుండి బుద్ధిస్ట్ గేట్ వరకు అదొకటి. అలాగే 3 లక్షల అంచనా విలువతోని చింతల రామారావు ఇంటి నుండి ఎగ్జిస్టింగ్ సీసీ రోడ్డు, మళ్ళీ 30 లక్షల విలువతో హిల్ టాప్ సాలిహొండంకి అదొకటి చేశాం. అలాగే 11.5 లక్షల విలువతో సతివాడ నుండి కొత్తపేట బీటీ రోడ్డు తంగులపేటకి బరిల్ గ్రౌండ్ అంటే శ్మశానంకి అదయింది. దాదాపు 118.5 లక్షలు, అంటే
1,20,00,000తో మనం రోడ్లు 20 నెలల్లో చేసాం. 20 నెలల్లో మీ ఒక్క పంచాయతీకి 1,20,00,000 ఇచ్చాం. ఇంకా 40 నెలలు ఉంది. సో ఇంకా ఏమున్నా మేము అభివృద్ధి చేసి తీరుతాం. అలాగే 20,80,00,000తో రైతు సేవా కేంద్రం అది కంప్లీట్ చేసాము. R&B పరిధిలో కొత్తపేట బీటీ రోడ్ నుండి 10 లక్షలు వేసి అక్కడ ప్యాచ్ వర్క్ ఉంది, అది ఒకటి త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి. అలాగే 1,50,00,000తో నేను కలెక్టర్ గారి దగ్గరికి మొన్న అక్కడ అభిషేకంకి వెళ్ళినప్పుడు ఎక్కేదానికి రోడ్డు ఉంది, దిగడానికి రోడ్డు లేదంటే కలెక్టర్ గారు మన డిఈ గారు పంపించి అది కూడా త్వరలో మంజూరు చేసి దాన్ని కూడా పనులు ప్రారంభించి వచ్చే సంవత్సరం కల్లా ఆ రోడ్డు కూడా వేయిస్తాం. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా నిలిచే భారీ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో ప్రముఖ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న సమీకృత ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు పాల్గొనడం విశేషమని తెలిపారు. దేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ ప్రాజెక్టు సుమారు 1,35,964 కోట్లతో నిర్మించబడుతుందని చెప్పారు. దీని ద్వారా 1,00,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ ట్రైనింగ్, అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, దీర్ఘకాలిక అవకాశాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జాబ్స్ ఫస్ట్ విధానంతో ఈ ప్రాజెక్టు యువత భవిష్యత్తును మార్చే ఉపాధి యంత్రంగా నిలుస్తోందని తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చెందుతోందని, పోర్టు, రహదారి, రైల్వే సదుపాయాలు మెరుగుపడతాయని తెలిపారు. ఎంఎస్సీలు, చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందటంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి కానుందని వెల్లడించారు. మొదటి దశలో ఏడాదికి 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల్పించబడుతోందని చెప్పారు. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నేస్, డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 11,192 కోట్లతో 50 MTL సామర్థ్యంతో కెప్టెన్ పోర్ట్ నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా మరో 6,000 మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. 18 నెలల్లో అన్ని అనుమతులు తీసుకొచ్చి ఈరోజు నిన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి పూర్తి సహాయక సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే కుమారస్వామి గారు కానీ, అలాగే మన శ్రీనివాస్ వర్మ గారు, ఇక్కడ రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ అన్న పూర్తి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీద ఉన్నటువంటి నమ్మకం, ఎవరైతే ఇప్పుడు దేశంలో పెట్టుబడులు వస్తున్నాయో 25% పెట్టుబడులు మన రాష్ట్రంలోనే ఈవేళ పెట్టుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా బ్రాండింగ్. ఇంత పెద్ద మొత్తంలో స్టీల్ ప్లాంట్ రావడం అనేది 1,00,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇది ఉపయోగం కలుగుతుంది. 2030 కల్లా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యి బ్లాస్ట్ ఫర్నాస్ అది కంప్లీట్ అయ్యి దాదాపు 20,000 పైచిలకు జనాలకి, ఉద్యోగులకి అక్కడ ఉపాధి కలుగుతుంది. అలాగే సెకండ్ ఫేజ్ కూడా కలుగుతుంది. దాదాపు 5,400 ఎకరాలు. ఫస్ట్ ఫేజ్లో అయితే 7.5 MPA, సెకండ్ ఫేజు 10 MPA, దాదాపు 18 మిలియన్ టన్స్ పర్ యానం మనకి ఉంటుంది. దాంతో పాటుగా ఇంకొక పోర్టు, అది 50 మిలియన్స్ టన్స్ పర్ యానంకి ఒక పోర్టు కూడా దానికి ఒకటి పెట్టడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్యాప్టివ్ పోర్టును అది కూడా మనం నిర్మించడం జరుగుతుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.